అంటే మన దగ్గర కొన్ని కూడా చట్టాలు కూడా రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చిన ఆప్షన్ ఉంది కాబట్టి మనకు బెటర్గా ఉంది. కానీ లేదంటే కొన్ని సవరణలు పాత అప్పటి తరంలో ఎలా ఉన్నాయి ఇప్పటికి అవే కొనసాగించేలాగా కొన్ని జరుగుతున్నాయి. వాటి వల్ల ఇప్పటి జనరేషన్కి, పైగా జంజీ అనే చెప్పుకుంటున్న ఈ జనరేషన్కి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అంటే ఒకప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ. వాడు మనకు ఆ పథకం కానీ ఇచ్చాడంటే, లేదంటే ఆ లోన్ ఇచ్చాడంటే అదే 10,000 మనకి అంటారు. ఇప్పటికీ పెద్దలు పాతకాల మనుషులు అదే 10,000 అంటే సగటు మనిషి జీవితం ₹3కి ₹5కి పరిమితం అయిపోతున్న నెలసరి జీతం నేను చెప్పేది. అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ టైంలో 10,000 అంటే 10,000 అంటే ఎంత అంటే వాడికి ఒక 100 కోట్లు వాల్యూ అనమాట. అలాంటి రోజుల్లో 10,000 అనేది ఒక అంశం ఉండేది. అలాంటి కాన్సెప్ట్నే ఇంకా అదే 10,000 లాగా జైల్లో ఉండే జరిమానాలు కానీ, లేదంటే కోర్టు సమయం అయ్యే వరకు ఆవరణలో నిలబడండి, 500 పెనాల్టీ కట్టండి, ఈ రోజులు పోయాయి కదా. ఇంకా అవే కట్టండి అని అంటే ఏముంది? ఒక పెద్ద పెద్ద దొంగలకు, పెద్ద పెద్ద క్రిమినల్స్కి బెయిల్ రావాలి, పూచీకత్తు ఇవ్వాలని అంటే వాడికి 2 లక్షలంతో పెడుతున్నారు. కోట్లు మింగేవాడికి 2 లక్షలు పెద్ద లెక్క. ఆ 2 లక్షలు పూచీకత్తు పెట్టి ఒక లాయర్తోనో లేదా ఒక గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం పెట్టించిస్తే మేము ఇండియా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళము, ఎక్కడే ఉంటామని చెప్పి 2 లక్షల 2,000 కోట్లు దుబ్బేసేవాడికి 2 లక్షలు ఏముంది అంటే అలా ఆ పాత చింతకాయ పచ్చడినే వాడేస్తున్నారు. ఇంకా 10,000 ఉంటే గొప్ప అనుకునే రోజులు